గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మంగమూరు రోడ్లో ఉన్నాము. మంగమూరు రోడ్లో ఇక్కడ పెట్రోల్ పంప్ పెట్టారు. ఈ ప్లేస్ మాత్రం చాలా బాగుందన్నమాట. ఇక్కడ మన బైపాస్ నుంచి ఇటు సైడ్ మంగమూరు రోడ్ సైడ్ అసలు ఒక పెట్రోల్ పంప్ లేదు. ఇది మాత్రం చాలా మంచి ప్లేస్. మనం ఈరోజు మంగమూరు రోడ్లో వేరే ప్లేసెస్ కూడా చూద్దామని వెళ్తున్నాను. ఈ పెట్రోల్ పంప్ ఇక్కడ కనబడింది. 3 or 4 days బ్యాక్ మన ఎమ్మెల్యే గారు ఇక్కడ ఓపెన్ చేశారు అన్నమాట. మనం ఇప్పుడు ఈ లైన్ దగ్గర ఉన్నాము. ఇక్కడ షిరిడి సాయిబాబా మందిరం ఉంది. ఈ లోపలికి వెళ్తే షిరిడి సాయిబాబా మందిరం ఉంటుంది అన్నమాట. మనం ఇప్పుడు ఇక్కడ విల్లాస్ ఉన్నాయి కదా మంగమూరు రోడ్లో, అక్కడ ఉన్నాం అన్నమాట. ఇటు సైడ్ మనకి ఇటు వెళ్తే మంగమూరు వెళ్తాము. మనం ఇప్పుడు ఈ లోపలికి వెళ్తున్నాము. ఈ లోపలికి వెళ్ళి అటు లోపల కన్స్ట్రక్షన్ అంతా ఎలా ఉంది ఏంటి అని లోపల పక్క చూద్దాము. అదనమాట, లోపల చూద్దాం. లోపలికి వెళ్తున్నాము. లెట్స్ గో. ఇదిగోండి, ఇక్కడ లోపలికి వచ్చాను. ఇక్కడంతా మొత్తం పొలాలు ఉన్నాయి. ఇంత ముందులాగే ఉంది ఇక్కడంతా. నేను ఇంతకుముందు చాలా రోజుల క్రితం చూశాను అనమాట. అలాగే ఉంది. అక్కడక్కడ కట్టేస్తా ఉన్నట్టు ఉంది. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ఇల్లు అయిపోతాయి ఫ్యూచర్లో. ఈ లైన్కి వచ్చి చాలా రోజులు అయింది. ఇంతకుముందు నేను ఇక్కడ వాకింగ్ చేసేవాడిని అనమాట. ఈ రోడ్డు కొంచెం బాగా దెబ్బతినింది. ఇక్కడంతా రోడ్డు బాగాలేదు. ఇంతకుముందు అయితే భలే ఉండేది ఈ రోడ్డు. మొత్తం ఏముందండి, బాగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇక్కడ ఒక ఇల్లు ఉంది. ఇక్కడ ఒక ఇల్లు కట్టింది. అది బాగుంది ఇల్లు. ఇక్కడ పంటలు వేశారు. ఈ రోడ్డు మాత్రం బాగా పాడైపోయింది. ఇంతకుముందు బాగుండేది అనమాట. ఇదే ఇక్కడ ఎంట్రన్స్ లోపలికి. ఇక్కడ మనకి ఒక గుడి లాంటిది ఉంటుంది. ఇక్కడ ఒక గుడి ఉంటుంది. ఇక్కడ కూర్చోవచ్చు అన్నమాట. కూర్చున్నాం ఇక్కడ. ఇక్కడ ఒక గుడి ఉంది, కానీ ఇక్కడ ఎవరు లేరు అనమాట. ఇంతకుముందు ఉండేవాళ్ళు ఇక్కడ. ఇది శివాలయం లాగా, గోకర్ణ టెంపుల్ అంటే ఇది. లోపలికి వెళ్దాము. అసలు ఏమైనా ఉందేమో ఇక్కడ. ఇక్కడ ఒక శివుడిది ఉంది, టెంపుల్ లాంటిది. చిన్న టెంపుల్ అన్నమాట. ఈ ప్లేస్ అంతా మరి ఇక్కడ చూడండి, చిన్న చిన్న టెంపుల్ లాగా ఉంది. శివాలయం ఇది. ఇక్కడ తాళం వేశారు. ఇక్కడ లోపల ఎవరు లేరులా ఉంది. తాళం వేసింది అనమాట. మనం ఇప్పుడు ఇటు నుంచి ఇటు వెళ్దాం లోపలికి. అక్కడ మన గుడి ఉంది కదా, గుడి దగ్గరికి వెళ్దాం. ఇక్కడ అసలు ఈ ప్లేస్లో ఎవరు లేరు అనమాట. నేను ఇక్కడికి వచ్చాను. ఇది మంగమూరు రోడ్డు ఉంటుంది కదా, మంగమూరు రోడ్డు దగ్గర నుంచి లోపలికి వచ్చాను అనమాట. ఇక్కడ ఒక శ్రీరామ డెవలపర్స్ అని ఇక్కడ లోపలికి వస్తే ఒక విల్లాస్ అవి అమ్ముతున్నారు అన్నమాట. అక్కడికి వచ్చాను నేను ఇప్పుడు. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి ఇక్కడ ఒక సాయిబాబా టెంపుల్ ఉంది, అది చూద్దాము. సాయిబాబా టెంపుల్ నుంచి వచ్చాను. ఇటు నుంచి వచ్చి ఇక్కడ గుడి ఉంది. ఈ గుడి నాకు చూపించాను కదా, ఈ గుడి అనమాట. గుడి దగ్గర నుంచి ఇటు వెళ్తున్నాను నేను. ఇటు లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి అసలు ఏముందో చూద్దాం లోపల. ఇక్కడ మనం ఇటు లోపలికి వచ్చాము. ఇక్కడ కూడా ఒక ఏదో కట్టింది. మామూలుగా అందరూ ఎవరి స్థలంలో వాళ్ళు అలా రోడ్డు అలా ఫెన్సింగ్ కట్టేసుకుంటా ఉన్నారు, ఎవరి స్థలంలో వాళ్ళు. ఇక్కడ ఈ రోడ్డు ఇంతకుముందు చాలా బాగుండేది. ఇప్పుడు ఏదో అయినట్టుంది. బాగా గుంతలు పడిపోయినాయి. అంటే అప్పుడు కన్స్ట్రక్షన్ వాళ్ళు రోడ్డు వేసారు కదా, ఇప్పుడు ఈ రోడ్డు అంతగా బాగలేదన్నమాట. ఇప్పుడు వాకింగ్ కూడా చేసేవాళ్ళు.
ఇక్కడ రియల్ ఎస్టేట్ అని అక్కడ రాసింది. ఇది మాత్రం టేక్ చెట్లు ఉన్నాయి. టేక్ చెట్లు అన్నమాట ఇవన్నీ. టేక్ చెట్లు ఉన్నాయి. ఎవరో ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరూ మందు అవుతున్నారు. వీడియో తీస్తే బాగోదు అదనమాట. ఎవరి ప్రైవసీకి మనం భంగం కలిగించకూడదు. ఈ బండి పోయిద్ది నాకు తెలిసి ఆ గేర్లో వేస్తే. ఇక్కడ ఒక చిన్న షాప్ పెట్టుకున్నారు చూడండి, కోటేశ్వరి ప్రొవిజన్స్ అంట. ఈ అడవిలో ఇక్కడ షాపులు ఉన్నాయి. ఒక ప్రొవిజన్ షాప్ పెట్టారు. ఒక్కటే ఉంది షాప్ అక్కడ. ఇక్కడ ఇది ఒక అపార్ట్మెంట్స్. ఇక్కడ ఇల్లు కట్టారు. ఇక లాస్ట్లో అవి విల్లాలంట. ఇదేమో పొగాకు తోట. పొగాకు చూడండి ఎంత బాగుందో. పొగాకు